ఈరోజు మన క్లాస్లో కంప్యూటర్ గురించి సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. దాని గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కంప్యూటర్ అంటే ఏంటిది, దాని యొక్క జనరేషన్స్ ఏంటిది, ఇలాంటివన్నీ ఈ వీడియోలో మనం చూద్దాం. ఇవి చూసే ముందు దీనికంటే ముందు ఒక జనరల్ టాపిక్స్ అనేది చెప్తాను మీకు. ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే అయినప్పటికీ మరొకసారి దీన్ని నేను మీకు గుర్తు చేయడం అనేది జరుగుతుంది. మనము ఏ విషయాన్నైనా ఒకసారి నేర్చుకునే ముందు అంటే ఒక సింపుల్గా అనగా ఒక సింగిల్ వర్డ్లో కానీ సింగిల్ సెంటెన్స్లో కానీ మనం మైండ్లో కనుక ఒకసారి స్టోర్ చేసుకుంటే అది ఎక్కువ కాలం అనేది మనకి గుర్తుంటుంది, ప్లస్ ఎక్కువ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే, అయినా మనకు ఒకసారి నేను గుర్తు చేయడం అనేది జరుగుతుంది. సపోజ్ ఇక్కడ మనకి ఇప్పుడు చూడండి, మనం టాపిక్లోకి వచ్చినాము. టాపిక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా ఉందంటే మనకి కంప్యూటర్, వాట్ ఈస్ ఏ కంప్యూటర్ అనేది ఉంది. ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి డెఫినేషన్స్ చూసినట్టయితే కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రానిక్ డివైస్ స్విచెస్ యాక్సెప్ట్స్ అండ్ స్టోరేజ్ డేటా ఇన్పుట్ ప్రాసెస్ అండ్ డేటా ఇన్పుట్స్ జనరేట్ అవుట్పుట్ ఇన్ ఏ రిక్వైర్డ్ ఫార్మాట్. ఇదంతా మన మైండ్లోకి ఎక్కాలా లేదంటే రిమైండ్ మనం చేయాలి అంటే ఏ ఒక్క వర్డ్ మనకి స్ట్రక్ అయినా లేకపోతే మనం ఎక్కువ కాలం అనేది దీన్ని మనం గుర్తుంచుకోలేము. కాబట్టి సింపుల్గా మనకి ఏదైతే అవసరమో అంటే ఏంది దాని యొక్క మీనింగ్ అనేది రిఫ్లెక్ట్ ఏ వర్డ్లో అవుతుందో ఆ వర్డ్కి సంబంధించి లేదంటే ఒక సెంటెన్స్ని కనుక మనం మైండ్లో గుర్తుంచుకున్నట్టయితే ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంది. మనకి ఎలాగైనా మనం దాన్ని చెప్పగలుగుతాం, ఎప్పుడైనా చెప్పగలుగుతాం. అంటే ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ కంప్యూటర్ అన్నప్పుడు మనం ఇక్కడ సింపుల్గా ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ అని కానీ ఈ ఒక్క వర్డ్ని మనం గుర్తుంచుకున్నట్టయితే అది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎవరైనా కూడా మనకు కంప్యూటర్ అనగానే మీరు ఇదే చెప్తారు. నేను అనేది ఏంటంటే ఈ ఒక్క విషయంలో కాదు, ఏ సబ్జెక్టు తీసుకున్నా ఏ విషయాన్ని తీసుకున్నా మీరు వన్ వర్డ్ లేదా వన్ సెంటెన్స్ సంబంధించినటువంటి ఆన్సర్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకోండి. ప్రతి దానికి సంబంధించినటువంటి డెఫినేషన్లో ఒక వర్డే ఉంటుంది. ఆ వర్డ్ చుట్టూనే మనకు సంబంధించినటువంటి డెఫినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ని మనం చేసినట్టయితే అంటే రిమైండ్ చేసుకున్నట్టయితే లేదంటే మనం ఆ వర్డ్ని మనం మైండ్లో ఉంచుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మన మైండ్లో ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. అది అన్ని సబ్జెక్టులకు సంబంధించి నేను ఈ విషయాన్ని అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇప్పుడు ఏమంటున్నాం, దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ లేదా ఎలక్ట్రానిక్ మిషన్ అని కూడా మనం దీన్ని చెప్తాం. ఇప్పుడు మనకి చూడండి, దీనికి సంబంధించి అంటే ఇక్కడ కంప్యూటర్ అనే దాని గురించి చదువుకున్నాం. కంప్యూటర్ ఏం వర్క్ చేస్తుంది అంటే కంప్యూటర్ ఎలా వర్క్ చేస్తుంది, ఫస్ట్ మనం ఇప్పుడు కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకునే ముందు చిన్న ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. మనం ఇప్పుడు ఒక ఫ్యాడీ అనేది తీసుకుందాం. ఈ ఫ్యాడీ అనేది మనం తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, రైస్ మిల్లోకి పంపించిన తర్వాత ఈ ప్యాడీ రైస్ మిల్ లోపల ప్రాసెస్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ జరిగిన తర్వాత మనకి అవుట్పుట్గా ఏమొస్తుందంటే రైస్ అనేది మనకి ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. అంటే మనం ఇన్పుట్గా ప్యాడీ ఇస్తున్నాం, రైస్ మిల్లో ప్రాసెస్ జరుగుతుంది, మనకి అవుట్పుట్ రైస్ వస్తుంది. సేమ్ అదే విధంగా మనకి కంప్యూటర్లో కూడా మనం ఒక డేటాని ఇన్పుట్గా ఇస్తాం. ఆ ఇన్పుట్గా ఇచ్చినటువంటి డేటా మనకి ఏదైతే కంప్యూటర్లో ఉండేటువంటి సిపియు ఉంటుందో ఆ సిపియు లోపల ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఆ ప్రాసెసింగ్ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది క్లియర్గా మనకి మానిటర్ మీద మనకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నేను ఇక్కడ 2x2 అనే దాన్ని నేను ఇన్పుట్గా ఇచ్చా. 2x2 అనే దాన్ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు సిపియులో ఆ ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుందంటే 2 అనేది మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎవరు చేస్తారంటే సిపియులో ప్రాసెస్ జరుగుతుంది. మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం సింపుల్గా చెప్పేది ఏంటంటే కంప్యూటర్ చేసేటువంటి పని ఏంటిదంటే డేటాని ఇన్పుట్గా తీసుకొని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. మళ్ళొకసారి ఏనండి, కంప్యూటర్ యొక్క పని ఏంది, ఇన్పుట్ తీసుకున్నటువంటి డేటాని ఏం చేస్తుంది, ప్రాసెసింగ్ చేస్తుంది, మనకి అవుట్పుట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి తెలిసిపోయింది. మళ్ళొకసారి వినండి, కంప్యూటర్ అంటే ఏంది, మనకి సింపుల్గా ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్ ఆర్ ఎలక్ట్రానిక్ మిషన్. ఇది ఏం చేస్తుందండి, మనకి
ఇన్పుట్ తీసుకొని ప్రాసెసింగ్ చేసి అవుట్పుట్ ఇస్తుంది, అంతే చెప్పండి. అంతకు మించి మనము మైండ్లో మనకి చెప్పేటప్పుడు డిస్క్రిప్షన్లో మీరు ఎంతైనా చెప్పండి, మీరు మైండ్లో ఉంచుకునేటప్పుడు మాత్రం ఎంత తక్కువ మైండ్లో ఉంచుకుంటే అంత ఎక్కువ రిజల్ట్ అనేది మనకు ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాం, మనం ఇన్పుట్ తీసుకుంటాం, ప్రాసెసింగ్ చేస్తాం, అవుట్పుట్ అనేది ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ కంప్యూటర్స్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కంప్యూటర్ యొక్క యూజ్ అనేది ఎలా ఉంది అంటే, కంప్యూటర్స్ లేకుండా మన జీవన విధానం అనేది సాగడం చాలా కష్టం కాదండి, లేనే లేదు అని చెప్పవచ్చు ఈ రోజుల్లో. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ప్రతి దానిలో మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉపయోగిస్తున్నాం. మనం ప్రతి కిరాణా షాప్ దగ్గర నుంచి మొదలుకుంటే మనం అంటే ఇక్కడ చూడండి, మనకు పంపేటువంటి ఏదైతే మిలిటరీ కానీ లేకపోతే ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ర్యాకెట్ సంబంధించినటువంటి దానికి కానీ అంటే ఏంది, చిన్న దగ్గర నుంచి మొదలు పెడితే హై స్థాయి వరకు అన్నిట్లో మనం కంప్యూటర్స్ని ఈరోజు వాడుతున్నాం. కాబట్టి కంప్యూటర్స్ లేకుండా ఏది అవ్వట్లేదు మనకి. దేంట్లో కావాలన్నా ఈ కంప్యూటర్స్ వాడడం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటంటే హై స్పీడ్, అంటే మనం చేసేటువంటి వర్క్ అనేది ఎక్కువ వేగంగా అనేది మనం చేయగలుగుతాం. లేదంటే మనకేం చూడండి, అంటే ఏంది, మనకి 1 అవర్ పట్టాల్సిన పని మనకేంటంటే చాలా తక్కువ 1 మినిట్లో కావడం, లేకపోతే 1 డేలో కావాల్సినటువంటి వర్క్ 1 అవర్లో కావడం, ఇలా మనకి టైం అనేది చాలా అనేది తగ్గుతుంది. కాబట్టి మనం స్పీడ్ అనేది వర్క్ చేయగలుగుతున్నాం. దాంట్లో మేజర్గా మనకేంటి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి హై స్పీడ్. నెక్స్ట్ వచ్చేసి యాక్యురసీ. ఈ యాక్యురసీ మనకు ఇప్పుడు చూడండి, కంప్యూటర్ కానీ క్యాల్కులేటర్స్ కానీ ఇలాంటివన్నీ డివైజెస్ మనం ఉపయోగిస్తున్నాం క్యాల్కులేషన్స్కి. ఈ క్యాల్కులేషన్స్కి ఇవి కాకుండా మనం మాన్యువల్గా చేసినట్టయితే మనం యాక్యురసీ అంటే ఏంటి, దాంట్లో కొన్ని ఎర్రర్స్ రావటము, లేదంటే కొన్ని మిస్టేక్స్ చేయటం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, టైం టేకింగ్ తీసుకుంటుంటుంది. కానీ కంప్యూటర్స్లో కానీ మనం ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉపయోగించి కనుక మనం క్యాల్కులేషన్ చేసినట్టయితే మనకి 100% యాక్యురసీ ఉన్నటువంటి రిజల్ట్స్ అనేది మనం ఇక్కడ పొందుతాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి స్టోరేజ్ కెపాసిటీ. ఇక్కడ మనకి స్టోరేజ్ కెపాసిటీ కూడా మనకి చూడండి, ఒక హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే మన మైండ్ లోపల ఎంతవరకు డేటాను మనం స్టోర్ చేసుకోగలుగుతాం, మనం ఎంతవరకు గుర్తుంచుకోగలుగుతాం. కానీ అదేవిధంగా అంటే మనకి ఎంత గుర్తుంచుకున్నా ఏదో కొంత అనేది మనం మర్చిపోతుంటాం, కొంత మిస్ అవుతూ ఉంటుంది. మనం కంప్యూటర్లో కనుక ఏదైనా ఒక డేటాని స్టోర్ చేస్తే కొన్ని సంవత్సరాల వరకు దాంట్లో ఎటువంటి మిస్టేక్స్ అంటే ఎర్రర్స్ లేకుండా ఏమాత్రం మనకి మిస్టేక్ అవ్వకుండా స్టోరేజ్ అనేది మనకి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ స్టోరేజ్ క్యాపబిలిటీ కూడా మనకి వీటిలోపట ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆటోమేషన్స్. ఈరోజు మనం చాలా ఫ్యాక్టరీలలో కానీ లేకపోతే వేరే కంపెనీస్లలో కానీ ఇట్లాంటి అంటే చాలా మనకి అన్ని సాఫ్ట్వేర్లలో కానీ చాలా చూస్తున్నాం. అంటే ఏంది, ఆటోమేషన్. ఒకసారి మనం ఏంటంటే ప్రోగ్రామింగ్ రన్ చేసి వదిలేస్తే వాటికల్లా అవే చేస్తుంది. అంటే ఏంది, మనకి మ్యాన్ పవర్ చేయాల్సినటువంటి వర్క్ చేస్తున్నాయి, సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి వర్క్ అవే చేస్తున్నాయి. వీటన్నిటి ఆటోమేషన్ అంటాం. అంటే ఏంది, మనం చేయాల్సినటువంటి పని కూడా అవే టైం టు టైం చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, మీరు కొన్ని కంపెనీలలో చూస్తే కొంత మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఈవెన్ ఏంటంటే ఒక ప్రోడక్ట్ మనకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ అంటే ప్యాకింగ్ అయ్యేంత వరకు, డిస్పాచ్ అయ్యేంత వరకు కూడా టోటల్గా అదే మనకి ప్రొడ్యూస్ చేసుకోవటము, ప్యాకింగ్ చేసుకోవటము మనం చాలా వీడియోస్లలో చూస్తుంటాం. అవన్నీ చూసినప్పుడు మనకు ఆశ్చర్యం అవుతుంది. ఇలా కావడానికి కారణం ఏంటంటే అదంతా మనకు ఉన్నటువంటి ఆటోమేషన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ప్యాకింగ్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రొడక్షను ఇవన్నీ మనకి ఆటోమేషన్ ద్వారా సాధ్యమవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ రిడక్షన్ ఇన్ ఏ పేపర్ వర్క్ ఇన్ ఏ కాస్ట్. ఫస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి కంప్యూటర్స్ దేంతో నడిచాయి, దేని బేస్ చేసుకొని నడిచాయి. తర్వాత సెకండ్ జనరేషన్స్కి వచ్చేసరికి కంప్యూటర్స్ దేని బేస్ చేసుకొని నడిచాయి. అంటే జనరేషన్స్కి దాంట్లో ఉన్నటువంటి మారినటువంటి దాన్ని బట్టి మనం ఈ జనరేషన్స్ అనేది చెప్పుకుంటాం. ఈ జనరేషన్స్కి మనం ముఖ్యంగా మనం ఇప్పుడు ఉన్నటువంటి మొబైల్స్ ఫోన్లో చూసినట్టయితే బాగా మనం వాడుతుంటాం. 2G అని, 3G అని, 4G అని, 5G. ఇప్పుడు మనం 5Gలో ఉన్నాం.
అంటే ఏంది, ఇవన్నీ మనకు సంబంధించినటువంటి జనరేషన్స్ ఇలా మారుతూ వచ్చాయి. అలానే కంప్యూటర్స్లో కూడా మనకి జనరేషన్స్ అనేది ఉన్నాయి. ఆ జనరేషన్స్ కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఎన్ని జనరేషన్స్ ఉన్నాయంటే ఇప్పటి వరకు 5 జనరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మరి ఫస్ట్ జనరేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాంట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏంటిది, సెకండ్ జనరేషన్ ఏంటి, దాంట్లో మనం యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటిది, థర్డ్ జనరేషన్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దాంట్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ. ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి 1946 నుంచి 59. దీంట్లో మనం యూజ్ చేసినటువంటి టెక్నాలజీ వ్యాక్యూమ్ ట్యూబ్ బేస్డ్ అనమాట. ఇక్కడ మనకి చూడండి 1 వర్డ్ బేస్, అంటే ఇక్కడ 1 వర్డ్ ఆన్సర్స్ ఉన్నాయి మనకి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ జనరేషన్ వచ్చేసి ఇయర్ గుర్తుపెట్టుకోండి, దాంట్లో మనం యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఉపయోగించి వ్యాక్యూమ్ బేస్డ్. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ 59 నుంచి 65 వరకు, దాంట్లో ఏం మనం యూజ్ చేసామంటే ట్రాన్సిస్టార్ బేస్డ్ యూజ్ చేసాం, ట్రాన్సిస్టార్స్ యూజ్ చేసాం అంతే. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేస్తే, నెక్స్ట్ సెకండ్ జనరేషన్లో ట్రాన్సిస్టార్స్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ 1965 నుంచి 71 వరకు ఉంది. దీంట్లో యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా ఐసీ అని కూడా చెప్పుకుంటాం అంట. ఐసీలో అంటుంటాం. మనకు చూడండి, మనకి ఓల్డ్ టేప్ రికార్డ్స్ కానీ, మనకి మిగతా ఓల్డ్ టీవీలలో కానీ ఎక్కువగా మనం చాలా వరకు వింటుంటాం ఐసీలు పోయినాయి అనేది. ఈ ఐసీలతో తయారైందే మనకి ఇక్కడ ఏంటిది, థర్డ్ జనరేషన్స్లో మనకి ఐసీలు అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్. ఈ ఫోర్త్ జనరేషన్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971 నుంచి 80 వరకు స్టార్ట్ అయింది. దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే విఎల్ఎస్ఐ అంటే వెరీ లార్జ్ స్కేల్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అనమాట. దీన్ని మనం ఏమంటాం అంటే మైక్రో ప్రాసెసర్ అని కూడా అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిఫ్త్ జనరేషన్. ఈ ఫిఫ్త్ జనరేషన్ అనేది 1918లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉంది. దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే యుఎల్ఎస్ఐ. దీంట్లో కూడా మనకు ఉపయోగించేటువంటిది ఏంటిదంటే మైక్రో ప్రాసెసర్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చూద్దాం. ఇప్పుడు మనం జనరేషన్స్ అని చెప్పుకున్నాం. ఆ జనరేషన్స్లో ఎలా మనం డిఫైన్ చేద్దాం అనేది ఇక్కడ చూడండి. అంటే జనరేషన్స్ని ఎలా డిఫైన్ చేసినాం అనేది ఇక్కడ ఇంతకుముందు ఆల్మోస్ట్ మనం ఒకసారి ఇంతకు ముందే చెప్పుకున్నాం. జనరేషన్స్ అంటే దాంట్లో ఏదైతే మేజర్ కాంపోనెంట్ అనేది మనం బేస్ చేసుకొని కంప్యూటర్ అనేది వర్క్ అవుతుందో ఆ జనరేషన్, అంటే దాన్ని బట్టి మనం ఒక జనరేషన్గా డివైడ్ చేస్తాం. నెక్స్ట్ జనరేషన్స్కి మాడిఫికేషన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ అని, నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ అని, ఇలా మనకి దాంట్లో ఉపయోగించినటువంటి ఏదైతే ఉందో మనకి దాంట్లో ప్రాసెసర్ కానీ లేకపోతే ఆ సిపియుకి సంబంధించినటువంటి ఇవన్నీ మనకి చేంజ్ అవుతూ వచ్చినాయి. దీన్నే మనం ఏమంటామంటే జనరేషన్స్ అగిదా చెప్పుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్. ఈ ఫస్ట్ జనరేషన్ అనేది మనకు చూడండి 1946 నుంచి 59 వరకు ఉంది. ఆ ఫస్ట్ జనరేషన్లో ఉన్నటువంటి సిస్టమ్ అనేది మనకు చూడండి, దాన్ని చూస్తేనే మనకు ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉంది. అంటే ఏంది, ఒక సిస్టమ్ అనేది తయారు చేయడానికి ఒక రూమ్కి సరిపడా ఎక్విప్మెంట్ అనేది ఉంది. ఎందుకు ఇంత భారీగా ఉందంటే దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అవి ఏంటి అంటే ఈ వ్యాక్యూమ్ బేస్డ్ ట్యూబ్స్ అనమాట. ఈ వ్యాక్యూమ్ బేస్డ్ ట్యూబ్స్ అనేది ఎలా ఉంటాయంటే పరిమాణంలో పెద్దగా ఉంటాయి. కాబట్టి ఏంటంటే వాటిని అరేంజ్ అంటే ఏంది, దాన్ని ఒక సిస్టమ్ అనేది బిల్డ్ చేయాలంటే ఎక్కువ స్పేస్ కావాల్సి వస్తుంది. మరి ఇలాంటి ఎక్కువ స్పేస్ ఉన్నటువంటి సిస్టాన్ని మనం తయారు చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో నుంచి ఎక్కువగా హీట్ రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ హీట్ రావటము, ఎక్కువ ప్రదేశాన్ని ఆక్రమించటము, మళ్ళీ వాటితో పాటుగా దాంట్లో తక్కువ వర్క్ జరగడం అనేది ఇలాంటివన్నీ దీంట్లో జరుగుతున్నాయి. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్స్ట్ దీంట్లో ఉపయోగించినటువంటిది ఏంటంటే పంచ్ కార్డ్స్, పేపర్ టేపు, మ్యాగ్నెటిక్ టేప్ అనేది దీంట్లో ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్గా మనం ఉపయోగించడం అనేది జరిగింది. దీంట్లో ఫస్ట్ జనరేషన్లో మేజర్ డిసడ్వాంటేజ్గా ఏది చెప్పుకోవచ్చు అంటే మనకి హెవీ కాస్ట్ వచ్చేస్తుంది. అంటే ఎక్కువ కాస్ట్ వస్తుంది, ఎక్కువగా హీట్ అనేది మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు మేజర్ డిసడ్వాంటేజ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు ఈ పిక్చర్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది మనకి ఎంత స్పేస్ అనేది తీసుకుంటుందో. మరి ఇంత స్పేస్ ఉన్నటువంటి ఒక కంప్యూటర్ అనేది మనకి ఎంత హీట్ అనేది మనకి జనరేట్ అవుతుందో కూడా మనం ఊహించగలుగుతాం. నెక్స్ట్ సెకండ్
జనరేషన్. ఇక్కడ చూడండి సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి కంప్యూటర్ యొక్క స్పేస్ అనేది చాలా వరకు తగ్గింది వెన్ యూ కంపేర్డ్ విత్ ఏ ఫస్ట్ జనరేషన్. అంటే మనం ఫస్ట్ దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు సెకండ్ దానికి చాలా తగ్గింది మనకి. అది ఎప్పటి నుంచి ఉంది అంటే మనకి 1950 నుంచి 59 నుంచి 65 వరకు ఉంది. దీంట్లో మనం యూజ్ చేసినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఏంటిదంటే ట్రాన్సిస్టార్ బేస్డ్ అనమాట. ఈ ట్రాన్సిస్టార్స్ యూజ్ చేయడం వల్ల అంటే మనం ఫస్ట్ జనరేషన్లో వ్యాక్యూమ్ ట్యూబ్స్ యూజ్ చేసాం, ఇక్కడ ట్రాన్సిస్టార్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి స్పేస్ అనేది చాలా తగ్గింది. దేంట్లో యూజ్ చేసామంటే దానికి సంబంధించి ఇప్పుడు సిపియూలో అని చెప్పుకున్నాం కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. దీంట్లో కూడా చూడండి జనరేషన్స్ అండ్ మ్యాగ్నెటిక్ కోర్సు అండ్ ప్రైమరీ మెమరీ, మ్యాగ్నెటిక్ టేపు అండ్ మ్యాగ్నెటిక్ డిస్క్, ఇవి సెకండరీ స్టోరేజ్ డివైజెస్ కూడా మనం దీంట్లో ఉపయోగించడం అనేది జరిగింది. దేంట్లో సెకండ్ జనరేషన్స్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ జనరేషన్. ఇక్కడ చూడండి థర్డ్ జనరేషన్స్కి మనకు వచ్చినప్పటికీ ఇప్పుడు మనకి ఈ కంప్యూటర్ అనే ఒక భావన అనేది మనకు కలిగింది. అంటే ఏంది, మనకి కంప్యూటర్ అనే భావన మనకి ఎందుకు ఇక్కడ కలిగిందంటే చూడండి, మనకి ఫస్ట్ టైం డెస్క్టాప్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. డెస్క్టాప్ మనకి ఎప్పుడు మనకి ఎస్టాబ్లిష్ అయిందంటే మనం ఏ జనరేషన్ అని చెప్పుకోవాలంటే థర్డ్ జనరేషన్ అని చెప్పుకోవాలి. ఈ థర్డ్ జనరేషన్లో మనకి డెస్క్టాప్ అనేది వచ్చింది కాబట్టి మనకి లుకింగ్లో మనకి ఇప్పుడు మనం ఒక కంప్యూటర్ని చూస్తున్నాం అనే ఫీలింగ్ మనకి ఇప్పుడు థర్డ్ జనరేషన్ కంప్యూటర్ నుంచి కలుగుతుంది మనకి. ఇక్కడ దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అదే సెకండ్ జనరేషన్లో చూసుకున్నట్టయితే ట్రాన్సిస్టార్స్ వాడినాం. ఈ ట్రాన్సిస్టార్స్ కంటే తక్కువ పరిమాణంలో ఉండి ఎక్కువ కెపాసిటీ కలిగినటువంటి ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్. అంటే దీన్నే ఏమంటామంటే ఐసీలు అంటాం. ఈ ఐసీలు అనేది మనము చాలా వరకు మనం వినే ఉంటారు, చూసే ఉంటారు. మీరు ఒకసారి చూడండి, ఇంటిగ్రేటెడ్ ఈ ఐసీస్ ద్వారా మనం ఏం చేసినంటే థర్డ్ జనరేషన్ సిస్టమ్స్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి స్పేస్ అనేది ఇంకా చాలా తక్కువగా అనేది మనకి ఇక్కడ ఉపయోగించాం. ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి కీబోర్డ్ అనేది మనకి ఇక్కడ ఉంది, ప్లస్ డెస్క్టాప్కి సంబంధించినటువంటిది కూడా మనకి థర్డ్ జనరేషన్లో అనేది ఎస్టాబ్లిష్ అనేది అయింది. నెక్స్ట్ ఫోర్త్ జనరేషన్స్కి వచ్చేసరికి మనకి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1971, నెక్స్ట్ 1980లో వరకు ఎండ్ అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఫోర్త్ జనరేషన్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే VLSI, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటామన్నమాట. ఈ టెక్నాలజీ ఉపయోగించి మనకి ఫోర్త్ జనరేషన్ అనేది మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు మనకి ఏదైతే థర్డ్ జనరేషన్స్, ఈ థర్డ్ జనరేషన్ నుంచి ఫోర్త్ జనరేషన్ నుంచి ఫిఫ్త్ జనరేషన్స్ ఇలా ఇంప్లిమెంట్ అవుతూ వచ్చినాయి. అంటే చూడండి వ్యాక్యూమ్ ట్యూబ్స్ నుంచి ట్రాన్సిస్టార్స్ నుంచి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసీల నుంచి మనకి ఇక్కడ ఏమొచ్చినాయి, నెక్స్ట్ వచ్చేసి మనకి లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, అది ఫోర్త్ జనరేషన్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది అయింది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఫిఫ్త్ జనరేషన్. ఈ ఫిఫ్త్ జనరేషన్లో మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే 1980s నుంచి స్టార్ట్ అయింది. టిల్ ఈ డేట్ వరకు కూడా మనకి ఫిఫ్త్ జనరేషన్ అనేది కంటిన్యూ ఉంది. ఇక్కడికి మనకి ఫిఫ్త్ జనరేషన్స్ కంప్యూటర్స్ అనేది మనకి పూర్తి స్థాయిలో మనకి అందుబాటులో రాలేదు. కొన్ని కేటగిరీస్లో మాత్రమే ఇవి వాడడం అనేది జరుగుతుంది. దీంట్లో ఉపయోగించినటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో అది వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ VLSI. దీన్నే మనకి తర్వాత టెక్నాలజీ అంటే దీన్ని కొంచెం మోడిఫికేషన్ చేసిన తర్వాత దీన్ని ఏం చేశారంటే ULSIగా వాడడం అనేది జరుగుతుంది, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్స్. ఇక్కడ ఈ టెక్నాలజీ ఉపయోగించి మనం ఫిఫ్త్ జనరేషన్స్ అనేది వాడుతున్నాం. ఇక్కడ చూడండి మనకి ఫిఫ్త్ జనరేషన్స్ అనేది మనకి ఏంటంటే ఎక్కువగా మనం ఎందులో వాడుతున్నామంటే సూపర్ కంప్యూటర్స్ అని మనం వింటున్నాం. సూపర్ కంప్యూటర్స్ ఏంది, ట్రిలియన్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, కొన్ని మిలియన్స్ క్యాలిక్యులేటర్, ట్రిలియన్స్ అని చెప్పుకుంటారు. అటువంటి సూపర్ కంప్యూటర్స్ ఏదైతే ఉందో వాటిలో ఈ ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లు అనేది వాడడం జరుగుతుంది. లేదంటే ఈ రోబోటిక్స్, ఇప్పుడు మనకు హ్యూమనాయిడ్ రోబోటిక్స్ అని ఉన్నాయి. ఈ హ్యూమనాయిడ్